మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్నటువంటి ఒక డీసీఎం వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ముగ్గురు యాక్సిడెంట్ స్పాట్లోనే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఈ మృతులంతా హైదరాబాద్ వాసులుగా తెలుస్తోంది. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ని తప్పించబోయి ఆ కార్ డీసీఎం వాహనం కింద దూచుకుపోయింది. ఈ దూచుకుపోవడంతో ఒక్కసారిగా కారులో ఉన్నటువంటి నలుగురు మృతి చెందారు. ముగ్గురు స్పాట్లోనే మరణిస్తే మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇక ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. క్రేన్ సహాయంతో పోలీసులు ఈ వాహనాన్ని బయటికి తీశారు. ముందుగా ఆ డీసీఎం వాహనాన్ని పైకి లేపి పక్కన పెట్టిన తర్వాత ఈ కార్ బయటపడింది. అతివేగమే ప్రమాదానికి కారణమంటున్నారు పోలీసులు. భూత్పూర్ మండలం తాటికొండ స్టేజ్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు గుర్తించారు. ముందుగా ఆ కార్కు సంబంధించి ఆ డీసీఎం వాహనాన్ని క్రేన్ సహాయంతో లేపి పక్కన పెట్టిన తర్వాతనే కారుకు సంబంధించి బయటపడింది. అయితే హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగినట్టుగా పోలీసులు తెలుపుతున్నారు. అతివేగంతో పాటుగా కారులో ఒక బైక్ను తప్పించబోయి ఆ ఘటన జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలం నుంచి మరింత సమాచారం ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం దాదాపుగా 7 గంటల ప్రాంతంలో జాతీయ రహదారి NH44 పై అతివేగంగా వెళ్తున్నటువంటి ఓ కారు ఆగి ఉన్న డీసీఎం వాహనం కిందికి దూసుకెళ్ళింది. దీంతో ఒక్కసారిగా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించడం జరిగింది. పూర్తిగా ఆ వెహికల్లో ఆ కారులో దాదాపుగా 8 మంది కుటుంబ సభ్యులంతా కూడా ప్రయాణం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీరంతా కూడా తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్టుగా ప్రస్తుతం పోలీసుల నిర్ధారణలో తేలినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం వెహికల్ దగ్గర ఉన్నాం. పూర్తిగా చూడవచ్చు వాహనం ఏ రకంగా ధ్వంసమైందనేది చాలా క్లియర్గా తెలుస్తున్నటువంటి పరిస్థితి. మారుతి సుజుకి కారు పూర్తిగా డీసీఎం వాహనం కిందికి అతివేగంతో వెళ్ళి ఒక్కసారిగా దూసుకెళ్లిన నేపథ్యంలో కారంతా కూడా నుజ్జైపోయినటువంటి పరిస్థితి. ఎయిర్ బ్యాగ్స్ కూడా తెరుచుకున్నాయి. కానీ అయినప్పటికీ కూడా ముగ్గురు మాత్రం ప్రాణాలు అక్కడికక్కడే కోల్పోయినటువంటి పరిస్థితి. వీరంతా కూడా తిరుపతికి దైవ దర్శనం నిమిత్తం వెళ్ళారు. దైవ దర్శనం అనంతరం కూడా వారంతా ఎన్నో ఆశలతో రిటర్న్ ప్రయాణంలో ఉన్నారు. వీరందరూ హైదరాబాద్కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. సో ఉదయాన్నే 7 గంటల ప్రాంతంలో దాదాపుగా 7 గంటల ప్రాంతంలో వీరు వస్తున్న సమయంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చూడవచ్చు విజువల్స్లో కూడా స్టీరింగ్ ఎక్కడైతే ఉంటుంది అది ఎక్కడ పడి ఉందో కూడా చూడవచ్చు. అంటే ప్రమాద స్థాయి ఏ రకంగా ఉంది, ఏ స్థాయిలో ప్రమాదం జరిగింది అనేది అంచనా వేయవచ్చు. భూత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పొల్కంపల్లి స్టేజ్ దగ్గర ఒక డీసీఎం వాహనం రోడ్డు పక్కకు ఆపుకొని ఉన్నటువంటి పరిస్థితి. అతివేగంతో వస్తున్నటువంటి ఈ కారు ఒక్కసారిగా కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా లేకపోతే ఆ డీసీఎం వాహనాన్ని చూడలేదా, ఎందుకు ఏం జరిగిందనేది కూడా పూర్తిగా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఒక్కసారిగా డీసీఎం వాహనం కిందికి అతివేగంగా వస్తున్నటువంటి కారు దూసుకు వెళ్ళిన నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది. కనీసం డ్రైవర్ కొంత అప్రమత్తత అయిపోయి అక్కడ బ్రేక్ వేసినా కూడా ఈ స్థాయిలో ప్రమాదం జరగకపోయి ఉండేది అనేది అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి మాట. అక్కడ రోడ్డుపై కూడా ఎటువంటి బ్రేక్ వేసినప్పుడు జరిగే రోడ్డుపై పడేటటువంటి మార్క్స్ కూడా ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో డ్రైవర్ కారు పూర్తిగా నిద్రమత్తులో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. పూర్తిగా కారు ముందు భాగం మొత్తం కూడా డీసీఎం వాహనం కిందికి చొచ్చుకుపోయిన నేపథ్యంలో కారంతా కూడా నుజ్జైపోయింది. వారు దైవ దర్శనం అనంతరం కారుకు అక్కడే పూజ కూడా చేయించినట్టుగా తెలుస్తుంది. కారు ముందు భాగంలో ఒక పూల దండను కూడా వేసుకున్నారు. ఒక చిన్న పాప కూడా ఈ కారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా 8 మంది ట్రావెల్ చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా 5 మందికి గాయాలయ్యాయి. మృతుల్ని అదేవిధంగా గాయపడిన వారందరినీ కూడా మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. తెల్లవారుజామున దాదాపుగా 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. TS07 EH 5399 నంబర్ గల ఈ వాహనం నెక్సా కంపెనీకి చెందినటువంటి స్మార్ట్ హైబ్రిడ్. ఈ వాహనం పూర్తిగా హై సెక్యూరిటీ వాహనం అనే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా కొంత డ్రైవర్ అప్రమత్తత లేకపోవడం కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. వీరంతా తిరుపతి ప్రయాణానికి వెళ్ళారు. ఇది చూస్తున్నాం కారు డిక్కీలో కూడా మొత్తం తిరుపతికి సంబంధించినటువంటి ప్రసాదం కావచ్చు, అదేవిధంగా
అభయ హస్త అనేటటువంటి ఈ ఎక్విప్మెంట్ కావచ్చు, వీటన్నిటిని కూడా వారు ఇంటికి తీసుకెళ్తున్నారు. అగరబత్తులు ఇవన్నీ కూడా పూజా సామాగ్రిని అంతా కూడా ఇంటికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం వారు ఎన్నో ఆశలతో తిరుపతి నుంచి రిటర్న్ ప్రయాణం అయ్యారు, హైదరాబాద్ వెళ్తున్నారు. దాదాపుగా 7 గంటల ప్రాంతంలో, అంటే ఎగ్జాక్ట్గా 10 గంటలు ఏ మాత్రం అటు ఇటు అయినా కూడా కొంత 10 గంటల ప్రాంతానికి వారంతా కూడా ఇంటికి చేరుకుంటారు. తిరుపతిలో చేసుకున్నటువంటి దర్శనం కావచ్చు, ఆ ట్రావెల్స్ అంతా కూడా వారు ఒక మెమొరీ లాగా చేసుకొని ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏదైతే బూత్పూర్ సమీపం, మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ సమీపంలో ఉన్నటువంటి పొల్కంపల్లి స్టేజ్ దగ్గరికి రాగానే డ్రైవర్ ఒక్కసారిగా నిద్రమత్తులోకి జారుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే రోడ్డుకు పూర్తిగా కంప్లీట్గా సైడ్కి ఆపి ఉన్నటువంటి డీసీఎం వాహనం కిందికి నేరుగా ఈ కారు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఏమాత్రం కాస్త డ్రైవర్ అప్రమత్తతో ఉండి బ్రేక్ వేసినా కూడా కొంత కంట్రోల్ అయ్యేది. ఒకవేళ డీసీఎం వాహనానికి ఢీకొట్టినప్పటికీ కూడా ఈ స్థాయిలో ప్రమాదం జరగకపోయేది అనేది స్థానికులు అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి మాట. పూర్తిగా వాహనం హై స్పీడ్తో ఉంది, డ్రైవర్ అప్రమత్తతో లేకుండా కొంత నిద్రమత్తులో ఉన్నాడు కావచ్చు, అందుకే ఈ స్థాయిలో ప్రమాదం జరిగింది. కనీసం బ్రేక్ వేసిన మార్క్స్ కూడా ఎక్కడ రోడ్డుపై కూడా కనిపించట్లేదు అనేది అక్కడ ఉన్నవారు, ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఏదేమైనా తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మరణించడం జరిగింది. సో ఈ అంశం అయితే పూర్తిగా జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్నటువంటి ఒక డీసీఎం వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. 3 స్పాట్లోనే, యాక్సిడెంట్ స్పాట్లోనే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఈ మృతులంతా హైదరాబాద్ వాసులుగా తెలుస్తోంది. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ని తప్పించబోయి ఆ కార్ డీసీఎం వాహనం కింద దూచుకుపోయింది. ఈ దూచుకుపోవడంతో ఒక్కసారిగా కారులో ఉన్నటువంటి 4 మృతి చెందారు. 3 స్పాట్లోనే మరణిస్తే మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇక ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది. క్రేన్ సహాయంతో పోలీసులు ఈ వాహనాన్ని బయటికి తీశారు. ముందుగా ఆ డీసీఎం వాహనాన్ని పైకి లేపి పక్కన పెట్టిన తర్వాత ఈ కారు బయటపడింది. అతివేగమే ప్రమాదానికి కారణం అంటున్నారు పోలీసులు. బూత్పూర్ మండలం తాటికొండ స్టేజ్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు గుర్తించారు. ముందుగా ఆ కారుకు సంబంధించి ఆ డీసీఎం వాహనాన్ని క్రేన్ సహాయంతో లేపి పక్కన పెట్టిన తర్వాతనే కారుకు సంబంధించి బయటపడింది. అయితే హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగినట్టుగా పోలీసులు తెలుపుతున్నారు. అతివేగంతో పాటుగా కారులో ఒక బైక్ను తప్పించబోయి ఆ ఘటన జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలం నుంచి మరింత సమాచారం ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం దాదాపుగా 7 గంటల ప్రాంతంలో జాతీయ రహదారి NH-44పై అతివేగంగా వెళ్తున్నటువంటి ఓ కారు ఆగి ఉన్న డీసీఎం వాహనం కిందికి దూసుకెళ్ళింది. దీంతో ఒక్కసారిగా 3 వ్యక్తులు అక్కడికక్కడే మరణించడం జరిగింది. పూర్తిగా ఆ వెహికల్లో, ఆ కారులో దాదాపుగా 8 మంది కుటుంబ సభ్యులంతా కూడా ప్రయాణం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీరంతా కూడా తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్టుగా ప్రస్తుతం పోలీసుల నిర్ధారణలో తేలినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం వెహికల్ దగ్గర ఉన్నాం. పూర్తిగా చూడవచ్చు వాహనం ఏ రకంగా ధ్వంసమైందనేది చాలా క్లియర్గా తెలుస్తున్నట్టు.